తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలో 1.38 లక్షల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లగా అందులో కృష్ణా జిల్లాలోనే 46,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 56,000 మంది రైతులు నష్టపోయారని వారందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మోందా తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. కోడూరు మండలం ఇస్మాయిల్ బేగ్పేట ఆర్సీఎం చర్చి వద్ద 33 ఎకరాల్లో 15 మంది కౌలు రైతులు సాగు చేస్తున్న వరి పంట తుఫాను ప్రభావంతో పడిపోవడంతో పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మోకాలి లోతు బురదలో ఉన్న పొలంలోకి దిగి రైతులు కోట రామచంద్రరావు, రమేష్, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావులతో మాట్లాడారు. కోడూరు, అవనిగడ్డ, చల్లపల్లి మండలాల్లోని రైతులు, చిరు వ్యాపారులు, గ్రామస్తులతో పవన్ కళ్యాణ్ మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటల ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. కలెక్టర్ డికే బాలాజీ జిల్లాలో ముందస్తుగా చేపట్టిన సహాయక చర్యల గురించి ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తదితరులు ఉన్నారు. దీనికి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ప్రిపేర్డ్నెస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీవన్ హెస్ డన్ ఎక్సలెంట్ జాబ్. చాలా అద్భుతంగా చేశారు అందరూ. అంటే ఏ స్థాయికి చేశారంటే, ఎంత డీటెయిల్కి చేశారంటే, ఎక్కడ ఒక 4 వ్యక్తులు, ఒక కుటుంబం నాయకుల్ని వాళ్ళ జీవనాధారాన్ని వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరూ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు. ఇక్కడ జరుగుతున్న విషయాలు సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల. సో వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాల్లోనే 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం.